మోహన్ భగత్ వర్సెస్ మామ్దాని. న్యూయార్క్లో ఇప్పుడు ఇదే బిగ్ డిబేట్. ఆగస్టు 29న మాడిసన్ స్క్వేర్లో భగత్ ప్రసంగానికి సంబంధించిన రంగం మొత్తం రెడీ అయింది. కానీ న్యూయార్క్ మేయర్ మామ్దాని మాత్రం ఈ కార్యక్రమానికి తాను మద్దతు ఇవ్వను అంటూ మాట్లాడారు. ఎందుకిలా? సంఘ్పై మామ్దాని లెక్కేంటి? ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా గ్లోబల్ అవుట్ రీచ్ లో భాగంగా సార్వత్రిక ఐక్యత పేరుతో న్యూయార్క్ ప్రోగ్రాం రెడీ అయింది. సుమారు 5,000 మందిని ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ సర్సంఘ చాలక్ మోహన్ భగవత్ ప్రసంగించనున్నారు. అయితే మమ్దాని అభ్యంతరం చెప్పడం కీలకంగా మారింది. కేవలం ఒక భారతీయ అమెరికన్ గా మాత్రమే కాకుండా అన్ని మతాలు, వర్ణాలు, విశ్వాసాలను గౌరవించే ఒక నగరానికి మేయర్గా తాను ఈ తరహా సమాజాన్ని వేరు చేసే భావాచారాలను, ఉద్యమాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. దీనిపై బీజేపీ తీవ్రంగా రియాక్ట్ అయింది. ప్రైవేట్ ఈవెంట్లపై రాజకీయ అరుపులు పనిచేయవని మామ్దాని కామెంట్స్ ప్రచారం కోసం చేస్తున్న రాజకీయ విమర్శలుగా తిప్పికొట్టడం చూస్తుంటే టైమ్ స్క్వేర్ దగ్గర పొలిటికల్ వార్ లోడింగ్ అవుతున్నట్లే కనిపిస్తుంది. ఇక ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల కోసం ఏదైతే మోహన్ భగవత్ అక్కడికి చేరుకున్నారో అక్కడ కార్యక్రమం కూడా జరగబోతుంది. ఆగస్టు 29న అక్కడ మాట్లాడబోతున్నారు. సో మనకి లెక్కల ప్రకారం ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కార్యక్రమాలు పెట్టుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. బట్ అలాగే ఇప్పుడు మామ్దాని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, సో అక్కడ మామ్దాని బేసిక్ గానే ఇప్పుడు అక్కడ డెమోక్రటిక్ సోషలిస్ట్ గా ఆయన ఉన్నారు. ట్రంప్ చేసే పనులే నచ్చగా అక్కడ వ్యతిరేకిస్తుంటారు. సో అలాంటిది ఇక్కడ ఆర్ఎస్ఎస్ నుంచి భారత్ నుంచి ఒక వ్యక్తి వెళ్ళి అక్కడ కార్యక్రమం చేపట్టి కొన్ని వ్యాఖ్యలు చేస్తానంటే మేము కేవలం సిద్ధాంతాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాము, అలాగని చెప్పేసి కంప్లీట్ గా ఈవెంట్ ను ఆపేసేది నాకు లేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. ఈవెంట్ ఎక్కడ మేము ఆపట్లేదు, కానీ ఆయన చేసే సిద్ధాంతాలు నచ్చక మేము వాటిని వ్యతిరేకిస్తున్నాం సో అని చెప్పేసి మామ్దాని అయితే చెప్తున్నారు. మామ్దాని కూడా ఒక రకంగా ఇటు గుజరాత్ లో భారత్ మూలాలు ఉన్న వ్యక్తే. తమ తల్లిదండ్రులు కూడా ఇక్కడ భారత్ లోని గుజరాత్ లోనే జన్మించారు. కాకపోతే అక్కడ విద్యా వ్యవస్థ మొత్తం కూడా అమెరికాలో చేశారు. ఇప్పుడు ప్రస్తుతం డెమోక్రటిక్ సోషలిస్ట్ గా ఉన్నారు. అక్కడ జరుగుతున్న వాటిని కూడా నచ్చక కూడా ట్రంప్ కి వ్యతిరేకంగానే ఈయన మాట్లాడుతూ ఉంటారు. సో బట్ ఇప్పుడు ఏం జరగబోతుంది? ఆగస్టు 29న ఇటు ఏదైతే భగవత్ మాట్లాడబోతున్నారు, ఆయన ఏమంటారంటే, సో మేము ఏదైతే అందరినీ కలుపుకుని పోయేలా ఉండాలి తప్ప సో వీళ్ళు మాటలు వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి అవి మేము లెక్క చేయమంటారు. సో తాజాగా ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎక్కడైనా ఎవరైనా వెళ్ళి చర్చలు పెట్టుకోవచ్చు, కార్యక్రమాలు చేయవచ్చు, మాట్లాడవచ్చు. కానీ దాన్ని వ్యతిరేకించే స్ట్రాటజీ కూడా అందరికీ ఉంటుంది. ఇప్పుడు మనం భారత్ నుంచి వెళ్ళి అక్కడ మాట్లాడదామంటే మామ్దాని ఎలా వ్యతిరేకిస్తున్నారు, ఇప్పుడు అమెరికా నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ మాట్లాడతామంటే మనకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, దాన్ని కూడా మనం వ్యతిరేకిస్తాం. సో దానిలో తప్పేం లేదు. సో క్యాజువల్ గానే తీసుకోవాలి దీన్ని. సో ఇప్పుడు ఈ రోజు ఏం జరిగింది, అక్కడ అమెరికా సింగర్ ఎవరైతే ఉన్నారో మేరీ కూడా వ్యతిరేకించారు. ఆయన్ని మామ్దానికి వ్యతిరేకంగా ఆయన పోస్ట్ పెట్టారు ఏదైతే, సో మోదీపై వ్యతిరేకంతోనే మీరు ఇలా మాట్లాడుతున్నారు. సో ఇది అంతా కూడా ఒక భిన్నత్వంలో ఏకత్వంలో జరుగుతున్న కార్యక్రమం, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆగనివ్వమంట కూడా చెప్తున్నారు. సో అటు నుంచి పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది. సో అన్నింటినీ తీసుకుని వెళ్ళిపోవాలి. బట్ ఈ కార్యక్రమం అయితే ఆగే ఛాన్సెస్ లేదు. ఆ రోజు వాళ్ళు ఏం మాట్లాడతారో మాట్లాడుకుంటారు. మరి ఆర్ఎస్ఎస్ తరఫున కూడా ఇటు భగవత్ ఏం మాట్లాడతారో కూడా చూద్దాము. ఆ కార్యక్రమాన్ని ఎక్కడా నిలిపివేసే ప్రయత్నాలు అయితే జరగట్లేదు. కేవలం ఏదైతే మామ్దాని ఉన్నారో మాకు దీన్ని నచ్చట్లేదని మాత్రమే ఆయన ఒక ప్రెస్ మీట్ లో తెలియజేశారు అంతే. అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ మాటల్ని పట్టుకొని ఒక కంట్ల బంగ్లాదేశ్ని, ఒక కంట్ల పాకిస్తాన్ పెట్టుకొని చూస్తే మామ్దానికి భారతదేశం అట్లనే కనిపిస్తుంది. భారతదేశం నచ్చదు. భారతదేశము మామ్దానికి నచ్చినా నచ్చకున్నా వెనకటి నుంచి కూడా భిన్నత్వంలో ఏకత్వంగా సోదరభావంతో సాగిపోతున్న ఇది సమాజము. అంతేగాని ఇప్పుడు కొత్తగా లౌకికవాదం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు, మామ్దాని ఒకసారి పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో ఒకసారి చూడాలి. మానవ హక్కుల ఉల్లంఘన ఎట్లా జరుగుతుంది, మనుషుల్ని వేరే క్యాస్ట్ వాళ్ళని, వేరే కమ్యూనిటీ వాళ్ళని ఎట్లా చూస్తున్నారో జరుగుతుంది. అవన్నీ తెలుసుకొని మాట్లాడితే ఇంకా అద్భుతంగా ఉండేది మామ్దాని ప్రసంగం. ఇప్పుడు మోహన్ భగత్ గారు పాల్గొనేది ఒక ప్రైవేట్ కార్యక్రమము. దాన్ని ఎందుకు మీరు రాజకీయం చేస్తారు? అంటే భావజాలం మీకు ఒక్కరికే ఉంటుందా? మీ భావజాలాన్ని అంగీకరించేటోళ్ళకి మీరు సమర్థిస్తారు, మీ భావజాలం వ్యతిరేకించేటోళ్ళని వ్యతిరేకిస్తారా? అంటే భావజాలం అనేది ఒక చట్టాన్ని అధిగమించినంత వరకు కూడా ఎవరి భావజాలాన్ని వాళ్ళు మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది. అంత మాత్రాన మీరు అంటే ఒక మాట ఉంటుంది, మీ మూలాలన్నీ కూడా భారతదేశంలో ఉన్నాయి, మా అమ్మ తరఫులంతా భారతీయులు అంటారు కదా, అమ్మ తరఫులో ఆత్మబంధువులు అంటారు. మరి మీ ఆత్మబంధువులను అడిగి తెలుసుకోండి, భారతదేశంలో సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి, లౌకికవాదం ఎట్లా ఉంది, కొనసాగుతుందా లేదా, పక్క దేశాలలో ఎట్లా ఉందో తెలుసుకోండి. అప్పుడైనా మీకు జ్ఞానం బోధపడుతుందేమో మామ్దానికి అనిపిస్తుంది. ఇప్పుడు మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆయన వెళ్తున్నాడు. అమెరికా, కెనడా, బ్రిటన్ టూర్ పెట్టుకున్నాడు. సో ఇప్పుడు అమెరికాలో పెట్టబోతున్నటువంటి ఈ ప్రోగ్రాం పైన ఎందుకు ఇంత
చర్చ మొదలైంది. సో మామ్దానికి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? మామ్దాన్ ఏమంటారు, ఇక్కడ విభజనవాదాలు ఇక్కడ వద్దు, ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తుంది కాబట్టి ఇక్కడ అటువంటి వద్దు అంటారు. బట్ నేను అడ్డుకునేటువంటి అవకాశం నాకు లేదు, అది ప్రైవేట్ కార్యక్రమం కాబట్టి అని చెప్తున్నారు. సో ఒకసారి నిజంగా అక్కడ జరిగే కార్యక్రమం ఏంటంటే ఆగస్టు 29 మాన్హటన్లో 5,000 మందికి పైగా భారతీయ అమెరికన్లు పాల్గొన్నటువంటి ప్రోగ్రాంలో మోహన్ భగవత్ పాల్గొనబోతున్నారు. దాంట్లో ఏంటి ప్రధానంగా అంటే హిందూ అమెరికన్ సమాజం తర్వాత సంస్కృతి ఐక్యతను ప్రోత్సహించే విధంగా ఆయన స్పీచ్ ఉండబోతోంది. సో అసలు అమెరికాలో ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా ఉన్నటువంటి హిందూ సంఘాలు కూడా ఉన్నాయి. అవేంటంటే హిందూ స్వయం సేవక సంఘ్ ఒకటి, విశ్వ హిందూ పరిషత్, ఇక్కడ భారతదేశంలో ఎట్లాగైతే విశ్వ హిందూ పరిషత్ ఉంటుందో అక్కడ విశ్వ హిందూ పరిషత్ ఆఫ్ అమెరికా అనే ఒకటి ఉంటుంది. తర్వాత AHED, అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్మెంట్ అండ్ డైలాగ్, ఈ సంస్థ ఆధ్వర్యంలోనే అక్కడ ఈ ప్రోగ్రాం జరగబోతోంది. సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఆర్ఎస్ఎస్ భావజాలం అనేది ఏం చెప్పబోతోంది, ఇక్కడ భారతదేశంలో ఆర్ఎస్ఎస్ చరిత్ర ఏంటి, అమెరికాలో ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఎట్లా అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో హిందుత్వాన్ని మరింతగా పెంచే ప్రయత్నం ఎట్లా చేస్తుందనేది ఇప్పుడు ఈ టూర్ అనేది నిరూపించబోతోంది. ఇప్పుడు మామ్దాని చెప్పినట్టుగా నిజంగా అక్కడ వ్యతిరేకత వస్తుందా, అక్కడ మోహన్ భగవత్ మాట్లాడే సమయంలో ఏమైనా ఇష్యూస్ రైజ్ అవుతాయా, లేదు సాఫీగా సాగుతుందా అన్నటువంటి చూడాలి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆ రోజు ఆగస్టు 29న. సో క్వశ్చన్ మనకు కనిపిస్తోంది, మామ్దాని కామెంట్స్తో న్యూయార్క్లో పొలిటికల్ వార్ ఖాయమా? మామ్దాని కామెంట్స్తో న్యూయార్క్లో పొలిటికల్ వార్ ఖాయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏముండదు, ఎందుకంటే మామ్దాని వ్యాఖ్యలనే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.